ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. మన టీవీ ఉంది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. మరి కాసేపట్లో విజయ్ ప్రమాణ స్వీకారం ఉంది. సో తమిళనాడు వ్యాప్తంగా టీవీకే అభిమానులు, టీవీకే కార్యకర్తలు వీళ్ళంతా ఆనందోత్సాహాల మధ్య ఊగిపోతున్నారు. సో విజయ్ అనే నేను అనే మాట కోసం తమిళనాడులోని దాదాపుగా 45% మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. సో నెక్స్ట్ లెవెల్ గేమ్ ఇప్పుడు తమిళనాడులో ప్లే అవుతుంది. సో తమిళనాడు వ్యాప్తంగా 234 సీట్లకు గాను మ్యాజిక్ ఫిగర్ 118. సో ఇప్పుడు టీవీకేకి వచ్చిన సీట్లు ఎన్ని? 108 సీట్లు వచ్చాయి. సో ఈ 108 సీట్లు ఇంకొక 10 సీట్లు కావాలి. కాంగ్రెస్ దగ్గర నుంచి 5 సీట్లు తీసుకుంది టీవీకే పార్టీ. సో విజయ్కి అండ్ రాహుల్కి మంచి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి సో నో ఇష్యూ. అండ్ ఆ కాంగ్రెస్ దగ్గర నుంచి ఏదైతే ఆ 5 సీట్స్ ఉన్నాయో ఇప్పుడు 108 + 5 113. ఇంకా 5 సీట్లు కావాలి. 5 సీట్లు ఎక్కడి నుంచి కావాలి? డిఎంకే నుంచి రావు, అన్నా డిఎంకే నుంచి వచ్చిన విజయ్ తీసుకోడు. సో కనిమొళ్ళి కావచ్చు, కొంతమంది కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎట్టి పరిస్థితిలో డిఎంకే భావజాలం కావచ్చు, అన్నా డిఎంకే భావజాలం కావచ్చు, టీవీకే పార్టీలో ఉండడానికి వీలు లేదని ఆల్రెడీ ఈ యొక్క విజయ్ చెప్పాడు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ దగ్గర నుంచి 5 సీట్స్ లాక్కుంది ఏదైతే టీవీకే పార్టీ. సో ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు సిపిఐ కావచ్చు, అండ్ పిఎంకే కావచ్చు, అండ్ డిఎండికే కావచ్చు, ఐయుఎంఎల్ కావచ్చు. ఐయుఎంఎల్ దగ్గర ఒక ఎమ్మెల్యే ఉన్నారు, డిఎండికే దగ్గర ఒక ఎమ్మెల్యే ఉన్నారు, సిపిఐ దగ్గర 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, అండ్ పిఎంకే దగ్గర 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ అయిపోయారు. సో ఇంకా కావాల్సిన బలం ఎంత? కాంగ్రెస్ జాయిన్ అయిన తర్వాత 113 సీట్లకు చేరింది. సో ఇప్పుడు కావాల్సిన బలం 5 ఎమ్మెల్యేలు కావాలి. సో మార్నింగ్ నుంచి కొన్ని వార్తలు మనం చూసాం. అన్నా డిఎంకే నుంచి వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారని చెప్పి చూసాం. సో ఇప్పుడు ఒక రకంగా బీజేపీ గేమ్ ప్లాన్ మొదలు పెట్టిందా అంటే తమిళనాడులో అవును అనే ఒక సంకేతం మనకి చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇప్పటిదాకా ప్రమాణ స్వీకారానికి విజయ్ కూడా రెడీ అయిపోయాడు. సో ఇటు గవర్నర్ ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ కూడా చేయలేదు. ఎందుకంటే సరిగ్గా 24 గంటల క్రితం అయితే టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఒక మెయిల్ పెట్టాడు గవర్నర్కి. సో డైరెక్ట్గా వెళ్ళి కలవలేదు, ఒక మెయిల్ పెట్టాడు. సో ఆ మెయిల్ తర్వాత ఏదైతే టీవీకే పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. పార్టీ ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యేలతో ఆయన్ని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. సో ఒక్కొక్క ఎమ్మెల్యేతో మాట్లాడి వాళ్ళ యొక్క సజెషన్ తీసుకున్నారు. అయితే రిమైనింగ్ ఎమ్మెల్యేలు కావాలో దానికి ఎవరెవరితో మనం కలిస్తే బాగుంటుంది, క్లీన్ చిట్ ఉన్న ఎమ్మెల్యేలని మనం తీసుకోవాలి, ఎవరిని పడితే వాళ్ళని, లేకపోతే కేసులు ఉన్న వాళ్ళని, అక్రమాలు అరాచకాలు చేసిన వాళ్ళని తీసుకోవద్దని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలు ఆయనకి ఒక సజెషన్ చేసి ఇచ్చారు. సో ఇలాంటి నేపథ్యంలో ఏం జరిగింది? ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యేలంతా కూడా ఈయనకి మీ ఫేమ్ పోకూడదు, ఇప్పటిదాకా టీవీకే పార్టీ అంటే ఒక వాల్యూ ఉంది, అండ్ మీకంటూ ఒక వాల్యూ ఉంది, విజయ్కి వాల్యూ ఉంది, టీవీకేకి వాల్యూ ఉంది. సో ఆ వాల్యూని కాపాడుకోవాలి అంటే ఎవరిని పడితే వాళ్ళని పార్టీలోకి రాకూడదు అని చెప్పి ఈ యొక్క 107 ఎమ్మెల్యేలు అందరూ చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. మనం ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ఫామ్ చేస్తాం అండ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, దెర్ ఈజ్ నో ఇష్యూ. కానీ ఈ యొక్క వైట్ కాలర్ పెట్టుకొని చేసే పనులు ఉంటాయో అలాంటి ఎమ్మెల్యేలు మనం తీసుకోవడం వల్ల మన పార్టీ మనుగడకి, మన పార్టీ భావజాలానికి చాలా ఇబ్బందికర సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అది ఫర్దర్గా మనం కడుక్కోలేనటువంటి బురద అది
తుడుచుకోలేనటువంటి మరక అని చెప్పి చాలామంది చెప్పారు. సో ఇలాంటి నేపథ్యంలోనే ఎప్పుడైతే శాసనసభాపక్ష నేతలతో ఈ యొక్క విజయ్ సమావేశమయ్యాడో అప్పుడే త్రిష దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. సో ఇప్పటికే త్రిష టీవీకే చీఫ్ విజయ్ని చాలా అంటే చాలా సేవ్ చేశారు. సో మొన్న కరూర్ స్టాంపేటెడ్ జరిగిన తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఆయన అరెస్ట్ అవ్వాలి. కానీ త్రిష డైరెక్ట్గా ఢిల్లీ బీజేపీ పెద్దలతో అమిత్ షాతో భేటీ అయి ఆయన్ని సేవ్ చేశారు. సరే ఓకే అయిపోయింది. కానీ ఇప్పుడు పార్టీని ఫామ్ చేసి పార్టీలో ఉన్నటువంటి లొసుగులు కావచ్చు, అంతర్గత వ్యవహారాలు కావచ్చు, అండ్ ప్రభుత్వానికి సంబంధించిన లొసుగులు కావచ్చు, అధికారిక కార్యక్రమాలు కావచ్చు, అండ్ వాళ్ళు టీవీకే పార్టీ ఇచ్చిన హామీలు కావచ్చు. సో వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయాలంటే టీవీకే నీడ్స్ బీజేపీ సపోర్ట్. సో ఇప్పుడు అందుకే బీజేపీ ప్లాన్ ఏ స్టార్ట్ చేసింది. ప్లాన్ ఏ అదే ఈ యొక్క లెఫ్ట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇటు పిఎంకే కావచ్చు, డిఎండికే కావచ్చు, అండ్ సిపిఐ కావచ్చు, ఇటు ఐయుఎంఎల్ కావచ్చు, దాదాపుగా వీళ్ళ దగ్గర ఒక 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ 4 పార్టీలకు సంబంధించి. ఆల్మోస్ట్ కాంగ్రెస్ ఆల్రెడీ ఇప్పుడు టీవీకేలో వచ్చేసింది కాబట్టి, కాంగ్రెస్ 5 సీట్స్ టీవీకేకి ఇచ్చేసింది కాబట్టి, సో ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన బలం 5 ఎమ్మెల్యేలు. వీళ్ళ దగ్గర ఉన్న బలం ఈ 4 పార్టీల బలం 8 ఎమ్మెల్యేలు. సో ఈ 8 మంది ఎమ్మెల్యేలు ఇటే వస్తారని అందరూ 2 రోజులుగా అయితే మే 4న జరిగినటువంటి ఎలక్షన్ కౌంటింగ్ సమయంలో చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. సో ఆబ్వియస్లీ కాంగ్రెస్ అంటే సపోర్ట్ చేస్తుంది టీవీకేకే. సో రిమైనింగ్ అయితే ఈ లెఫ్ట్ పార్టీలు ఉన్నాయో వాస్తవానికి అవన్నీ కూడా టీవీకేకే సపోర్ట్ చేయాలి. కానీ ఇక్కడ బీజేపీ రంగంలో దిగింది. అమిత్ షా ఒక స్కెచ్ ప్లాన్ చేశాడు తమిళనాట. క్షణక్షణం ఉత్కంఠ రేగుతోంది తమిళనాడులో. ఏ క్షణం ఏం జరుగుతుందో రేపు యాక్చువల్గా కరెక్ట్గా రేపు ఉదయం 11:30 ఇటు పిఎం నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ అండ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సో అతిరథు మహారథుల మధ్య అంగరంగ వైభవంగా జరగాల్సినటువంటి స్వేరింగ్ సెరిమోనీ ఇప్పుడు గవర్నర్ మాటతో ఒక రకంగా బ్రేక్ పడిందని చెప్పాలి. సో ఇలాంటి నేపథ్యంలో అసలు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అర్థం కానటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి ఇప్పుడు తమిళనాడు మనకు కనిపిస్తోంది. వాస్తవానికి 100% ప్రజలు ఏదైతే టీవీకే పార్టీ తరపునే ఉన్నారని చాలామంది అనుకుంటున్న నేపథ్యం, అండ్ గెలిచినటువంటి టీవీకే పార్టీలో జాయిన్ అయితే మనకు కూడా కాస్త ఫ్యూచర్ ఉంటుందని చెప్పి ఇటు డిఎంకే నేతలు కావచ్చు అండ్ అన్నా డిఎంకే నేతలు కావచ్చు వీళ్ళంతా ఎంతో ఆశపడ్డారు. కానీ సో డిఎంకే తన పార్టీ ఎమ్మెల్యేలని కాపాడుకోవడంలో చాలా అంటే చాలా సఫలీకృతమైంది. అండ్ ఫర్దర్గా ఏడిఎంకే కూడా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేస్ని సేవ్ చేసుకోవడంలో చాలా ఈగర్గా చాలా స్ట్రాటజికల్గా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే లెఫ్ట్ పార్టీలు ఉన్నాయో పిఎంకే కావచ్చు, సిపిఐ కావచ్చు, ఐయుఎంఎల్ కావచ్చు, డిఎండికే కావచ్చు, ఈ 4 పార్టీలు కూడా తమ కార్యాచరణకి బ్రేక్ వేశాయి. ఎట్టి పరిస్థితిలో మేము తర్వాత చెప్తాం, ఇప్పుడే కాదు అని చెప్పారు. సో ఇప్పటికే గవర్నర్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్తో విజయ్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. ఎప్పుడు జరుగుద్ది ప్రమాణ స్వీకారం? నిజంగా అంటే అప్పట్లో ఎన్టీఆర్, ఎంజీఆర్ అండ్ ఇప్పుడు విజయ్. సో అప్పుడు సిచ్యువేషన్ చాలా ఇంత టిపికల్గా లేదు. బట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మాత్రం చాలా క్రూషియల్గా ఉంది. ఏ క్షణం ఏం జరుగుద్దో అనే ఉత్కంఠ. ఎందుకంటే ఆల్రెడీ టీవీకి దగ్గర 108 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అండ్ విజయ్ 2 చోట్ల పోటీ చేశారు. ఒకటి పెరంబదూర్ అండ్ రెండో వచ్చేసి తిరుచి ఈస్ట్. సో అక్కడ నుంచి తీసేస్తే 107 ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది 11 సీట్స్. అంటే లాజికల్గా మాట్లాడుకుంటే గెలిచిన అభ్యర్థులు ఉన్నారు. కానీ ఇంకొక 2 నెలల్లో ఆయన అంటే ఇప్పుడే చేసే సీఎం అయిన తర్వాత రిజైన్ చేయొచ్చు. 2 చోట్ల ఎమ్మెల్యేగా ఉంటాను కుదరదు. సో అందుకనే సీఎం అయిన తర్వాత చేసేయచ్చు, లేకపోతే సీఎం కాకముందు చేసేయచ్చు. అక్కడ మళ్ళీ త్రిష పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ అదంతా అవాస్తవం తేలిపోయింది. సో అక్కడ రిటైర్డ్ ఐఏఎస్ ఒకతను నాగాయం అనే వ్యక్తి ఉన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ నాగాయం.
నాగాయం అనే వ్యక్తికి తిరుచి ఈస్ట్ నుంచి టికెట్ ఇవ్వడం జరుగుతుంది టీవీకే. సో ఇలాంటి నేపథ్యంలో ఒక రకంగా త్రిషకి భారీ షాక్ ఇచ్చాడు విజయ్. సో ఏదైనప్పటికీ ఇక్కడ అంటే ఒక పొలిటికల్ కాన్సిక్వెన్సీ ఏర్పడింది చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ టీవీకే పార్టీ చీఫ్ విజయ్ని సీఎం కానివ్వకూడదు అనే ఒక యుద్ధం నడుస్తోంది. మరి ఆ యుద్ధంలో బీజేపీ గెలుస్తుందా? ప్రజాబలం ఉన్న సోషల్ మీడియాలో బలంతో అంటే అందరూ వాళ్ళ బలాలతో మంది మార్బలంతో కొడతారు. కానీ విజయ్ చాలా సింపుల్గా యువతతో అండ్ సోషల్ మీడియా, ఇటు యూత్ అండ్ సోషల్ మీడియాతో ఒక భారీ దెబ్బ కొట్టాడు. ఈవెన్ మాజీ సీఎం చేశాడు. ఒక పార్టీ అధ్యక్షుడు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి అలాంటి వ్యక్తిని, అంటే స్టాలిన్ గురించి మాట్లాడుతున్నా, స్టాలిన్ అనే వ్యక్తిని ఆయన ఇంట్లో కూర్చోబెట్టారంటే సో ఆయనకున్న ఇటు స్టాలిన్ మీద ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ అండ్ ఇతని మీద ఉన్న ఏదో చేస్తాడు అనే ఒక భావన ప్రజల్లో ఉంది కాబట్టే ఇంతగానం మార్పు వచ్చింది తమిళనాడులో. మరి విజయ్ ప్రమాణ స్వీకారం జరుగుతుందా లేదా మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.